ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శంకర్ వెన్నెలాని కిడ్నాప్ చేసి తన కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇంతలో అక్కడున్న వెన్నెలకి వామిటింగ్స్ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న శంకర్కి తను వామిటింగ్ చేసుకున్నట్టుగా ఉంది. సరే, కార్ ఆపుదాం పక్కకు అని చెప్పేసి కార్ ఆపుతాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన శంకర్ సరే అని చెప్పేసి వాటర్ బాటిల్ ఇచ్చి ముఖం కడుక్కోమంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల సరే అని చెప్పి తన వాటర్ బాటిల్ తీసుకుని ముఖం కాళ్ళు చేతుల్ని కడుక్కుంటూ ఉంటుంది. అక్కడున్న శంకర్ వెన్నెల వైపుకు చూసి అయిపోయింది కదా, పద కారెక్కు అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం నాకు ఆశ్రమం వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ ఆశ్రమం వస్తుంది అంటుంది. సరే సరే, అది కూడా కానివ్వు అని శంకర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే దూరంగా వెళ్తూ ఉంటుంది. తన వెనకాలే శంకర్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ఏంటి వీడు నన్ను ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టేలా లేడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం తన వెనకాల రావడం చూసి ఏంటి నువ్వు నా వెనకాల వస్తే ఎలా అవుతుంది చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ మాత్రం మరి నువ్వు వెనక్కి తిరిగితే తప్పించుకొని వెళ్ళిపోతావో ఏమో మరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం అలా ఏమీ కుదరదులే, నీ దగ్గర నుండి నేను ఎలా అలా ఏమీ జరగదు, నువ్వు ముందు వెనక్కి జరుగు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ సరే ఇది ఎక్కడ తప్పించుకుంటుంది అని చెప్పేసి తన వెనక్కి తిరిగి అక్కడ నిల్చుంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఇదే నాకు మంచి టైం, వీడి దగ్గర నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ శంకర్ వెనక్కి తిరిగి ఉండడం చూసి తనను గమనించకపోవడం చూసి అక్కడున్న వెన్నెల పరిగెత్తుకుంటూ అక్కడి నుండి జారిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం అయిపోయిందా అని చెప్పేసి 2-3 సార్లు అడుగుతూ ఉంటాడు. వెన్నెల ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోవడంతో అక్కడున్న శంకర్ అయితే ఒక్కసారి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ వెన్నెల లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అయ్యో, ఇది తప్పించుకొని వెళ్ళిపోయిందే, నన్ను ఇలా అమాయకంలో పెట్టేసి ఎలా వెళ్ళిపోతుంది అని అసలు ఊహించలేదే అని చెప్పేసి ఒక్కసారి షాక్ అవుతాడు.